దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము, దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు నోవాహును జ్ఞాపకము చేసుకొనెను. ఆదికాండము 8వ అధ్యాయం మొదటి వచనము ఈ విధంగా ఉంది. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. ఇది వాక్యం. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూస్తే దేవుని యొక్క వాక్యము జెనసిస్ చాప్టర్ 8 verses 1. But God remembered Noah and all the wild animals and livestock with him in the boat. దేవుడు నోవాహుతో పాటు సమస్తము ఆ ఓడలో ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. He sent a wind to blow across the earth and the flooded waters began to recede. ఆయన ఒక గాలిని పంపగా ఆ యొక్క నీళ్లు అన్నీ కూడా ఆరిపోవుటకు కారణమైంది. ఇది వాగ్దానం. అయితే ఏ విధంగా నేర్చుకోవచ్చు? క్యాలెండర్ల కోసం ప్రార్థన చేయండి, వాగ్దానముల కోసం ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు అక్కడ నెంబర్ రాయబడి ఉంది, మీరు ఫోన్పే గూగుల్ పే చేయొచ్చు. అయితే మేలులు పొందుకుంటున్న వాళ్ళు ఇంకా 10 మందికి పంపించండి. వాక్యంగానే నేర్చుకుందాం. ఈరోజు మన వాగ్దానము, దేవుడు జ్ఞాపకము చేసుకునేను. దేవుడు మరిచిపోతాడా? విడిచిపెడతాడా? ఆయన మరిచిపోని దేవుడే. మరి మరిచిపోని దేవుడు మరి మీ పాపాలని మరిచిపోకపోతే ఎలా కుదురుతుంది? మార్పు లేని దేవుడు నీకు శిక్ష విధిస్తేనే ఎలా కుదురుతుంది? ప్రేమించే దేవుడు పగ తీర్చుకుంటే ఎలా కుదురుతుంది? అంటే మన జీవితాల్లో చాలా విషయాల్లో మనకి తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడే అయ్యుంటే, ఒకవేళ నీ పాపములను నిత్యము జ్ఞాపకం చేసుకుంటే మనం ఇంకెక్కడ బ్రతకగలం? కనుక జీవితంలో మర్చిపోయేవి ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకునేవి ఉంటాయి. కానీ చాలాసార్లు మేలు మర్చిపోతాం, కీడునే జ్ఞాపకం చేసుకుంటాం. మేలు చేసిన వారిని ముందుగానే మర్చిపోతాం. ఈరోజు దేవునిలో ధైర్యంతో ఏ అడుగు ముందుకు వేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తేనే జరిగిందా? కాబట్టి ఒక చిన్న లాజిక్ చాలు దైవ సేవకుడు కృంగిపోవడానికి. ఎందుకు అంటే కార్యం జరిగిపోయిందిగా. కానీ అక్కమై సంవత్సరం అయింది, మరుసటి సంవత్సరానికల్లా మళ్ళా అక్కమ్మ వస్తుంది. అప్పుడు ఏమీ లేదు, నేను నిత్యం వింటున్నాను. పాస్టర్ గారు మరండి అక్కమ్మ వచ్చిందండి, నాకు తెలుసండి మీరు ప్రార్థన చేస్తే. ఏం మీరు బాధపడకండి, కష్టం వచ్చినప్పుడే మీకు చేస్తున్నానని. చూసారు అంటే ఎలా ఉంటుంది వీళ్ళ సంభాషణ? అంటే పాస్టర్ని కాదు సుమా, దేవుణ్ణి. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నావు. అంటే నీ కష్టాల్లో దేవుడు గుర్తొస్తున్నాడు. బహుశా అందుకనేమో కష్టాలు పంపిస్తూ ఉంటాడు, దేవుడిని జ్ఞాపకం పెట్టుకుంటావు. ఇష్టాల్లో బహుశా మర్చిపోతావేనేమో, నీ ఇష్టం ఏది జరగకుండా దేవుణ్ణి మర్చిపోకుండా. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నా జ్ఞాపకార్థముగా ఇది చేయండి అంటాడు. బల్ల విరవమంటాడు. నేను నీకోసం విరవబడ్డాను, నీకోసం నలగొట్టబడ్డాను, నీకోసం రక్తం చిందించాను. ఇప్పుడు ఇక్కడ నోవాహును జ్ఞాపకం చేసుకున్న చాలాసార్లు కోపం వస్తుంది వాక్యం చదివేటప్పుడు. దేవుడు నోవాహును మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు రాయబడి ఉంది? అసలు కారణం ఏంటి అనేది మనం చూస్తే ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం.
అక్కడ దేవుని ఆజ్ఞ ప్రకారము సమస్తము జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలున్న నోవాహు యొద్దకు వచ్చినాయి. దేవుడు తీసుకొచ్చాడు. అప్పుడు నోవాహు ఓడలో ఉన్నాడు. దేవుడు ఓడని మూసివేశాడు. సో దేవుడు మూసివేసిన మరుక్షణము 40 దినములు జలములు విస్తరించి దేవుడు నిన్ను లోపల మూసిపెడతాడు. బయట కీడు జరుగుతుంది కనుక లోపల నుంచి బయట రావద్దు అంటాడు. ఇక్కడ నోవాహుతో చెప్పాడు, అక్కడ ఇశ్రాయేలుతో చెప్పాడు. యోనాని కీడు జరుగుతుంది కనుక దేవుని యొక్క దృష్టికి పారిపోతున్న యోనాని ఎక్కడ దుష్టుడు పట్టుకొని అతన్ని నాశనం చేస్తాడా అని చెప్పి యోనాని చేప గర్భములో ఆయన దాచిపెట్టి తనలో తాను తిరిగి రిపెంట్ అయ్యేంత వరకు విడిచిపెట్టాడు. గర్భగుడిలో నన్ను దాచిపెట్టాడు. ఆ యొక్క కన్నీటితో దేవుణ్ణి వేడుకునే వరకు అప్పుడు తిరిగి పద బయటికి అన్నాడు. కానీ తలుపులు తెరవడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. మనుషుల ముఖం కూడా చూడడానికి నాకు ధైర్యం సరిపోలేదు. కన్నీటితో నింపబడ్డాను. ఈరోజున నీ దేవుడు ఉగ్రత వెళ్ళే వరకు భద్రపరుస్తాడు. లాక్డౌన్ లో మనం చూసాం. తల్లి గర్భంలో 9 నెలలు నిన్ను భద్రపరుస్తాడు. తల్లిదండ్రుల దగ్గర పసిబిడ్డలుగా 5 సంవత్సరాలు తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు అంటే వాళ్ళని దేవుడు మర్చిపోయాడా? అందుకేగా దేవుడు చెప్తున్నాడు, విధవరాండ్రకు అనాథలకు నేను తండ్రినై ఉన్నాను, నేను వారిని ఎన్నడూ మరిచిపోను, పరదేశులకు నేను తండ్రినై ఉన్నాను. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం నీతో నాతో చెప్తుంది. ఏమని అంటే ఇక్కడ దేవుడు వీరిని లోపలికి పంపించి మొత్తం గొప్ప పర్వతములు సైతం మునిగిపోయినవి, మొత్తం జీవాత్మ గలవ అన్నీ చనిపోయినాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమేంటో తెలుసా? మర్చిపోయాడు, వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవా కారణము నోవా కృప పొందాడు. చుట్టూ ఉన్న వాళ్ళు 1000 మంది ఉంటే మాదే లోకం అనుకుంటారు. కాదు, ఒంటరిగా అయిపోయిన వాడితోనే దేవుడు ఉంటాడని మనకి యథార్థత తెలిసినా కూడా జీవితంలో చేయలేమే. ఎదుటి వాళ్ళకి చెప్తా ఉంటాం కానీ మనం చేయలేమే. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఐగుప్తు రాజు ఎప్పుడైతే చనిపోయాడో అక్కడ ఇశ్రాయేలుకి ప్రబలిపోయినప్పుడు వీరి మీద ఐగుప్తీయులకి అసహ్యం ఏర్పడింది. అప్పుడు వారు వీరిని నలగగొట్టి వెట్టి పనులు చేపించి వీరిని బహుహీనముగా చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా ఆ మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం. నీ మూలుగు విన్నప్పుడు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ తను అంటే 365 రోజులు నేను లెక్క పెట్టాను అక్కడ నోవాహు ఓడలో ఉన్న దినములు. సో అన్ని దినములు వారు ఉన్నారు. కొన్నాళ్ళు తర్వాత క్షణాలు ఉండలేవు. ఇంకా అంటే ఒక నీళ్లు ఏ విధంగా ఎక్కువ మంట పెడితే ఆవిరైపోతాయి, ఎక్కువ చల్లదనం చేస్తే గడగడిపోతాయి. దాన్ని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటారు. కనుక ఆ పాయింట్ వరకు కూడా దేవుడు పరీక్షిస్తాడు. అంచము వరకు నమ్మకం గలవాడే. ఆ పరీక్షలో చివరి ప్రశ్న వరకు కూడా నీవు జవాబు రాయాలా, అప్పుడే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. జీవితంలో చాలా విషయాల్లో మనము తొందరపడే వారంగా ఉంటాం, తొందరపడి నిర్ణయాలు తీసుకునే వారం ఉంటాం. దేవుడు 75 సంవత్సరాలకి అబ్రామును పిలిచాడు, కానీ 100 ఆయన ముందే ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నీళ్లు ఆరిపోయినాయి. మరి ఆ యొక్క నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా
యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా, అంటే నీళ్లు విభాగింపబడినవి ఆ మధ్యలో ఆరిన నేల. ఓకేనా? అంటే దేవుడు నీళ్లతో ఎన్ని అద్భుతాలు చేశాడో ఇక్కడ మనం చూసినప్పుడు, మనము ఆదికాండము 1 అధ్యాయం 6 దేవుడు జలములు ఒక మధ్య విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచును గాక అన్నప్పుడు, పై జలములు క్రింద జలములు కనుక పైన ఆకాశమని, ఆ యొక్క క్రింద జలములన్నీ కూర్చబడిని. మరలా తర్వాత 3వ దినమున జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కలుగు. అంటే దేవుని నోటి మాటతో ఇక్కడ జలములలో నుండి భూమిని పరిచిన దేవుడు. ఆలోచించండి, జలముల పైన నడిచిన దేవుడు, జలములను వేరుపరిచిన దేవుడు, పై జలములు క్రింది జలములుగా చేసిన దేవుడు, జలములను ఆరిపోయేటట్లు చేసే దేవుడు. ఆయన నోటి మాట వలన సమస్తము ఎడారులు నదులుగాను, నదులు రహదారులుగాను మార్చే దేవుడు నీ దేవుడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వయుగములకు మహారాజు అయి ఉన్నాడని, అది అన్నీ నీ హృదయంలో జరిగే కార్యాలు తప్ప, అది నీ హృదయానికి రారాజుగా ఆయన ఉండాలని, నీ కొరకు ఆకాశాన్నే ఆయన ఆహారముగా కురిపించగలడని, నీ కొరకు ఆకాశాన్నే ధరణిదిగా మార్చగలడని, నీ కొరకు ఆకాశము నుంచే వర్షములను దీవెనకరముగా కుమ్మరించగలడని నువ్వు నమ్మాలి. అది చాలా కష్టమైంది. కారణం ఏంటంటే మనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం కనుక. ఒకానొక దినమున హన్న కృంగి 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 వెక్కి 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 ఏడ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమందు నిలబడువాడా, నా పక్షమందు నిలబడువాడా, కానిన్నడు నేనన్నాదను అయ్యా, కానిన్నడు నేనన్నాదను. ఏ రోజునైతే హన్నా గుండె పగిలి ఏడ్చి నీకే ఇస్తాననిందో, హన్నాని జ్ఞాపకం చేసుకునేను అని ఉంది. అంటే హన్నాని మర్చిపోయాడా? కాదు, నిబంధన జ్ఞాపకము చేసుకునే దేవుడు. రాహేలును జ్ఞాపకము చేసుకున్నాను. ఆదికాండం 30:22. అంటే రాహేలును మర్చిపోయాడా? కాదు. దేవుడు ఎవ్వరినీ మరిచిపోని దేవుడు. పిన్నలనేమి పెద్దలనేమి. అక్కడ యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. కారణం ఏంటంటే మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాము అని అంటున్న ప్రతిసారి దేవుడు చెప్తాడు, చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చిక్కి ఉన్నాను. మనము యెషయా 49:8 సంఘం యొక్క దర్శనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా, అక్కడ నోవాహుని నిబంధనగా చేసిన దేవుడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమని కనబడుతుంది? 13వ వచనము స్పష్టంగా దేవుడు నన్ను మరిచిపోయాడు అని చెప్పి ఆ యొక్క సియోను చెప్పుతున్నప్పుడు, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని సియోను చెప్తున్నప్పుడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరుము. చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నీ చుట్టూ నా ఎదుట ఉన్నవి. నీవు ఎక్కడ 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 తలదించుకున్నావు, ఎక్కడ 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 నువ్వు కృంగిపోయావో, ఎక్కడ 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 నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నీవో కాదండి, ఓడిపోయిన మరుక్షణము అక్కడ నీ దేవుడు గెలిచాడు. కారణం ఏంటి తెలుసా?
కృంగిపోయిన మరుక్షణము అక్కడ నీ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే తెలుసా, ఆయన నేల నుంచి, ఇదిగో కీర్తనలు 100 మనందరికీ తెలిసిన వాగ్దానాలు మీకు నేను నేర్పిస్తున్నాను. 36, 23 మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, నీవు దీన దశకు వెళ్ళిపోయినప్పుడు నీకు తెలుసా, సుంకరిని జ్ఞాపకం చేసుకో. పరిసయ్యుడు నేను గొప్పోడిని అనుకుంటున్నాను. నీకు తెలుసా, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆకాశమందు తన దేవదూతల ఎదుట ఒక పాపి రక్షించబడటం బట్టి పండగ చేసే దేవుడు. ఈ రోజున నోవాహుని అలాగే విడిచిపెడతాడా ఓళ్ళలో? ఈరోజు నిన్ను దేవుడు అలాగే విడిచిపెట్టేస్తాడా? ఎల్లకాలం ఒక్కలా ఉండదు. ఎడారులు నదులుగా మారుతాయి, నదులు రహదారులుగా మారుతాయి. జీవము కలిగిన దేవుడు ఆయన. ఆయనని చెయ్యి పట్టి లేవనెత్తువాడు ఆయన. కృంగిన వారిని, విరిగిన వారిని, నలిగిన వారిని స్థిరపరిచే దేవుడు ఆయన. ఆయన నిన్ను బలపరచగా ఆయన ముందు నీవు సాగిలపడాలి. దుమ్ము ధూళి వంటి వాడను అంటాడు అబ్రహాం. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొనగా, దేవుడు యోబును జ్ఞాపకం చేసుకొనగా, ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు వెళ్ళుచున్న ప్రతి మార్గము యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు కూడి మాట్లాడుచుండగా తన జ్ఞాపక గ్రంథంలో రాశాడే. నీవు మాట్లాడిన ప్రతి మాట ఆయనకి జ్ఞాపకమే. నీవు తీసుకున్న ప్రతి నిర్ణయము ఆయనకి జ్ఞాపకమే. కానీ ఏ రోజునైతే నువ్వు నిర్ణయం నువ్వే తీసుకోవాలి, కానీ దేవుణ్ణి లక్ష్యంగా చేసుకొని ఆయన సేవకి నేను దూరం అవుతానేమో, ఆయన చిత్తంలోంచి నేను తొలగిపోతానేమో, ఆయన ఉద్దేశంలోంచి నేను దూరం అయిపోతానేమో అని ఏ రోజునైతే దేవుని గూర్చిన మనస్సు కలిగి, దేవుని కొరకైన జ్ఞానము కలిగి నీవు నేను కార్యాలు చేస్తాము. యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. చెరలో నుండి సైతం, అంటే గుంటలో నుంచి పొతిఫర్ ఇంట్లోకి, పొతిఫర్ ఇంటిలో నుంచి చెరలో. అలాగే అవుతాయి దేవుడు ఎంచుకునే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం. ఏ రోజునైతే ఆ నిర్ణయ కాలం వరకు నీవు నేను సహనము వహించి, ఓర్పు వహించి, శ్రద్ధాభక్తులతో దేవుని యందు విశ్వాసము కలిగి, నేను నమ్మినవాడు గొప్పవాడు, లోకములో ఆయన తప్ప మరి ఎవ్వరూ నాకు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరు అని ఏ రోజునైతే నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా అనుదినము ఆయన కృప నూతన పరచబడుతుంది, ఆయన ప్రేమ వెల్లడి అవుతుంది అని చెప్పి, ఎప్పుడైతే నీవు జ్ఞాపకం చేసుకొనవలసిన వాటిని మర్చిపోతున్నావు, మరిచిపోవలసిన వాటిని జ్ఞాపకం చేస్తున్నావు, జాగ్రత్త సుమా. నీవు ఎవరిని బట్టి మేలులు పొందుకున్నావో మర్చిపో, తప్పలేదు. కానీ జాగ్రత్త, నిన్ను దేని కింద లెక్కగడతారో తెలుసా? కృతజ్ఞత లేని వారిగా, కృతజ్ఞులుగా. వేర్ ఆర్ ద 9 మంది ఏరే ఆయన వల్ల అయిందా? కరెక్ట్. ఆ రోజున అది ఎక్కువే, ఈరోజు తక్కువ కదా. దేవుడు చెప్తున్నాడు, మెనే టెకెల్ హోఫాసిన్, నిన్ను కొలతలో పెట్టి చూడగా నీవు లెక్కకు తక్కువేగా. ఏ రోజునైతే ప్రభునందు ప్రియులారా, మన దీన దశలో, మన దరిద్రంలో మనకి తోడుగా ఉన్నవాళ్ళు, మన చెయ్యి పట్టుకొని ఆదరించిన వాళ్ళు, మన చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వారిని ఏ రోజు మర్చిపోక సుమా. ఆ రోజు వారు నీకు అండగా ఉన్నారే, వారు నీ చెయ్యిని పట్టుకుని ఆదరించారే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి నీవు మార్పు లేని దేవుడు అని,
మరచిపోని దేవుడవని, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకునే దేవుడవని, నీ కృపా సమృద్ధికి, నీ శ్రేష్టమైన చేతులకి మా జీవితాలు అప్పగించుకుంటూ, నీవే కానీ మా జీవితంలో కనిపించుకో, నీ అరచేతుల్లో సైతం మమ్మల్ని చిక్కుకున్న దేవుడవని, నిత్యముగా నీ హస్తాలకి మా జీవితాన్ని ఇచ్చుకుంటూ, యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.